హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం అవుట్లైన్ లేకుండా ఒక ఇమేజ్ని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. సో ఈ ప్రాసెస్ కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఆల్రెడీ అవుట్లైన్స్ ఎలా గీయడం తెలిసిన వాళ్ళకైతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో మనకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఆ అవుట్లైన్స్ ఎలా గీయాలో. సో అప్పుడు మనం కలరింగ్ ఎలా చేస్తాం. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో నేను అవుట్లైన్స్ అనేవి అసలు వాడట్లేదు. ఓన్లీ షేప్స్ బేస్ చేసుకొని నేను కలరింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఓవరాల్ ఫేస్ షేప్ చూడండి. సో ఎటువంటి అవుట్లైన్స్ కానీ ఎటువంటి బోర్డర్స్ కానీ ఇవ్వట్లేదు నేను ఈ టైం, ఎందుకంటే ఇంకా మనకి ఎగ్జాక్ట్గా తెలియదు దాని కంపోజిషన్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో ఇనిషియల్గా నేను బేసిక్ ఐడియా కోసం ఐస్, నోస్ అండ్ లిప్స్ని డ్రా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లైటింగ్ అన్నది లెఫ్ట్ సైడ్ నుంచి, టాప్ లెఫ్ట్ నుంచి వస్తుంది. సో దాన్ని మనం మైండ్లో పెట్టుకొని అక్కడ షాడోస్ని మనం వేయాలన్నమాట. చూడండి, హెయిర్ పార్ట్ కానీ ఇది కానీ నేను ఇంకా ఏమి డీటెయిల్స్ అనేవి యాడ్ చేయలేదు. సో ఇదంతా మనం సింగిల్ లేయర్లో వర్కింగ్ చేస్తున్నాము. సో కాబట్టి నేను మోడ్స్ మార్చేటప్పుడు మనకి టాప్ లెఫ్ట్లో మోడ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఓవర్లే మోడ్ కానీ వేరే ఏమైనా మోడ్స్ కానీ హైలైట్స్ కోసం కావాలంటే అక్కడికి వెళ్ళి చేస్తాను. సో అలా చేయడం వల్ల లాభం ఏంటంటే మనకి వేరే లేయర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ సింగిల్ లేయర్లో మనం పెయింటింగ్ మొత్తాన్ని మనం ఫినిష్ చేయవచ్చు. సో నా ప్రీవియస్ వర్క్ లైక్ పెన్సిల్ స్కెచింగ్ లాంటివి మీరు చూడకపోయినంటే ముందు వాటిని చూడండి. సో తర్వాత మీకు ఇది ఈజీగా అర్థం అవటానికి అనుకుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి లైన్ ఆర్ట్ వర్క్ మనం యూజ్ చేయట్లేదు. సో అలా మనం పైన లైన్ వర్క్ పెట్టుకొని కింద లేయర్లో కూడా ఈ పెయింటింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఒక సింగిల్ బ్రష్నే యూజ్ చేస్తున్నాను, అది పెయింటింగ్ టైప్ బ్రష్ని. ఆ బ్రష్తో మాత్రమే నేను ఓవరాల్ ఇమేజ్ మొత్తాన్ని డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. అలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఓవరాల్ ఇమేజ్ యొక్క ఫీలింగ్ మొత్తం ఒకటే టోన్లో, ఒకటే స్టైల్లో ఉంటుంది. మీరు కానీ డిఫరెంట్ బ్రషెస్ యూజ్ చేశారనుకోండి, ఒక దగ్గర స్మూత్గా, ఒక దగ్గర రఫ్గా అయిపోయే ప్రమాదం ఉంది. చూడండి, హెయిర్ని మనం ఎంత సింప్లిఫై చేసుకుంటున్నాం. హెయిర్ యొక్క ఇప్పటి వరకు మన హెయిర్కి ఎటువంటి డీటెయిల్స్ని కూడా యాడ్ చేయలేదు. బట్ స్టిల్ షేప్ అన్నది, హెయిర్ షేప్ అన్నది నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.